వీడియోలో చూపించినట్టు ట్విన్స్ అయితే ఒకే రకంగా ఉంటారా, వీళ్ళు చెయ్యెత్తితే వాళ్ళు చెయ్యెత్తుతారా, వీళ్ళు డాన్స్ చేస్తే వాళ్ళు డాన్స్ చేస్తారా అనే డౌట్స్ చాలా మందికి వస్తాయి. నా పేషెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ట్విన్స్ అంటే ఇలా ఉంటారా అంటే. అస్సలు కాదు. మనకి 4 రకాల ట్విన్స్ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే డిఏడిసి ట్విన్స్, అంటే డై అమ్నియోటిక్ డైకోరియాన్ ట్విన్స్. ఇది ఒక లేడీ నుంచి రిలీజ్ అయిన 2 డిఫరెంట్ ఎగ్స్ 2 స్పామ్స్ తో కలిసినప్పుడు ఫామ్ అవుతుంది అనమాట. సో ఈచ్ బేబీ ఇస్ డిఫరెంట్. వీళ్ళని నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటారనమాట. లుక్స్ కూడా వేరేలా ఉండొచ్చు, జెండర్ కూడా వేరేలా ఉండొచ్చు. నెక్స్ట్ 2వ కేటగిరీ ఏంటంటే డిఏఎంసి ట్విన్స్ అన్నమాట. అంటే డై అమ్నియోటిక్ మోనోకొరియానిక్. ఇదేంటంటే ఒకటే ఫర్టిలైజ్డ్ ఎగ్, అంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలిసిన తర్వాత ఫర్టిలైజేషన్ అంటారనమాట. సో ఒకటే ఫర్టిలైజ్డ్ ఎగ్ చాలా తొందరగా డివైడ్ అయింది అనుకుంటే, సో వీళ్ళిద్దరికి ఒకటే ప్లెసెంటా అంటే ఒకటే మాయ ఉంటుంది, కానీ ఒక చిన్న మెంబ్రేన్ ఉంటుంది అనమాట వీళ్ళిద్దరిని సెపరేట్ చేస్తూ. సో దీస్ ఆర్ ఐడెంటికల్ ట్విన్స్ అనమాట. అంటే ఇద్దరు ఒకే జెండర్ అవుతారు అండ్ ఒకేలా కనిపించవచ్చు, కానీ వీళ్ళు ఒక బేబీ చేసిందే ఇంకో బేబీ చెయ్యాలి, వీళ్ళు ఏం చేస్తే అదే ఇంకొకరు చేస్తారు అని అయితే లేదు. 3వది మోనోకొరియానిక్ మోనో అమ్నియోటిక్. అంటే వీళ్ళిద్దరికి ఒక్కటే వూంబ్ ఉంటుంది అనమాట, ఒకటే మాయ, వీళ్ళిద్దరిని సెపరేట్ చేస్తూ ఏ మెంబ్రేన్ ఉండదు. సో వీళ్ళని మోనోకొరియానిక్ మోనో అమ్నియోటిక్ ట్విన్స్ అంటారు. వీళ్ళు కూడా ఐడెంటికల్ ట్విన్స్, ఎందుకంటే ఒకటే ఫర్టిలైజ్డ్ ఎగ్ డివైడ్ అవుతుంది అనమాట, కానీ కొంచెం లేట్ గా డివైడ్ అవుతుంది. అంటే 4 to 7 days ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ తర్వాత డివైడ్ అవుతుంది అనమాట. సో ఇలా అవ్వడం వల్ల ఐడెంటికల్ ట్విన్స్ అవుతారు అండ్ ఒకటే జెండర్ కూడా ఉంటారు, ఒకటే మాయ కూడా షేర్ చేసుకుంటారు. 4వది కంజాయింట్ ట్విన్స్ అనమాట. ఇదేంటంటే ఒక ఫర్టిలైజ్డ్ ఎగ్ చాలా లేట్ గా, అంటే 8 days తర్వాత డివైడ్ అయితే కనుక వీళ్ళని కంజాయింట్ ట్విన్స్ అంటారు. అంటే వీళ్ళు ఎక్కడో అక్కడ ఒక పార్ట్ లో అతుక్కుని ఉంటారు, హెడ్ కానీ థొరాక్స్ కానీ నడుం దగ్గర కానీ ఎక్కడో ఒక చోట అతుక్కుని ఉంటారు. ఇది చాలా 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 రేర్ ఫినామినా. ఇప్పుడు మీకు ట్విన్స్ గురించి అర్థమైంది అనుకుంటే కదా, మనకి ఒకే రకంగా ఉండే ట్విన్స్ ఎప్పుడు పుడతారు, డిఫరెంట్ గా ఉండే ట్విన్స్ ఎప్పుడు పుడతారు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.